రాష్ట్రంలో బాణుడు ఉగ్రరూపం దాల్చుతున్నాడు. అన్ని జిల్లాల్లోనూ సగటున 41-46 మధ్య డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ఎండ వేడిమి ఒక్కపోతకు ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. రాగల 5 రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ కేంద్రం చెబుతోంది. ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎండ తీవ్రత ఉంటుందని, వడగాల్పుల ప్రభావం కూడా అధికంగానే ఉంటుందని వెల్లడించింది. రాష్ట్రంలో ఏ జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి, ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశాలపై మా ప్రతినిధి సూరిబాబు అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతలు రోజురోజుకు నమోదవుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే వేడి గాలులతో ప్రజలు ఉక్కబోతకు ఉక్కిరిబిక్కిరవుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ వాతావరణ కేంద్రం పలు అలర్ట్లు కూడా జిల్లాలకు ఇప్పటికే జారీ చేసిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికే 45 పైగా డిగ్రీలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రెడ్ అలర్ట్లు కూడా ఆయా జిల్లాల్లో ఇప్పటికే జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే మనం చూసుకోవచ్చు, రెడ్ అలర్ట్లలో రాగల 5 రోజులకు సంబంధించి కూడా ఇక్కడ వాతావరణ కేంద్రంలో మ్యాప్లు వేసి ఆయా జిల్లా కేంద్రాలకు కూడా ఇప్పటికే ఏ ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి, అక్కడ ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు, ఏ సమయంలో బయటికి వెళ్ళాలి, లేకపోతే అత్యవసర సమయంలోనే బయటికి వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుందని ఇప్పటికే పలువురు వైద్య నిపుణులు కూడా సూచిస్తున్న పరిస్థితి ఉంది. అయితే అధిక ఎండ తీవ్రతతో పాటు వడగాళ్లు వీచే అవకాశం ఉండడంతో కలర్ వార్నింగ్స్ అయితే ఇప్పటికే వాతావరణ కేంద్రం ఇచ్చింది. 5 జిల్లాలకు రెడ్ అలర్ట్లు కూడా జారీ చేసింది. ఆదిలాబాదు, కొమరంభీము, ఆసిఫాబాదు, నిర్మల్, జగిత్యాలకు రెడ్ అలర్ట్లు చేసింది. దాదాపుగా 16 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్లు ఇచ్చింది. ఇక్కడ 41 నుంచి 44 డిగ్రీల మధ్య గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని కూడా చెప్పింది. ఇవి చూసుకున్నట్లయితే నిజామాబాదు, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, మెదక్, సంగారెడ్డి, వికారాబాదు, నారాయణపేట, మహబూబ్ నగర్, వనపర్తి, జోగులాంబ గద్వాల, నాగర్ కర్నూలు, నల్గొండ, సూర్యాపేట, జగిత్యాల ఈ జిల్లాలకు, ఈ 16 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్లను అయితే ఇప్పటికే జారీ చేసింది. అయితే రేపు చూసుకున్నట్లయితే హీట్ వేవ్స్ 7 జిల్లాలకు 45 డిగ్రీల పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉండడంతో ఆయా జిల్లాలు చూసుకున్నట్లయితే ఆదిలాబాదు, కొమరంభీము, ఆసిఫాబాదు, నిర్మల్, నిజామాబాదు, జగిత్యాల, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాలకు రెడ్ అలర్ట్లు జారీ చేసింది. మరోవైపు రేపు 41 నుంచి 44 మధ్య ఉష్ణోగ్రతలు 22 జిల్లాలకు నమోదయ్యే అవకాశం ఉండడంతో ఆయా జిల్లాలు చూసుకున్నట్లయితే కామారెడ్డి, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి, జనగాము, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, ఖమ్మం, నల్గొండ, నాగర్ కర్నూలు, మహబూబ్ నగర్, నారాయణపేట, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్లు జారీ చేసింది. అయితే ఇప్పటి వరకు కూడా దాదాపుగా సగటున 41 నుంచి 45 డిగ్రీలు ఉష్ణోగ్రత ఆయా జిల్లాల్లో నమోదు కావడంతో ఒక్కసారిగా ఎండల తీవ్రత పెరగడం, ఆయా జిల్లాల్లో ఎండ తీవ్రత వలన ఉక్కబోత, వడగాల్పులు వీచే అవకాశం ఉండడంతో ప్రజలైతే తీవ్ర అసౌకర్యానికి గురవుతూ ఉన్నారు. మరోవైపు ఈరోజు వర్షాలు కూడా మోస్తారు నుంచి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు కూడా ఇప్పుడు వాతావరణ శాఖ అలర్ట్లు కూడా జారీ చేసింది. బంగాళాఖాతంలో నెలకొన్న ట్రఫ్ అలాగే గాలి విచ్ఛిన్నతతో ఈరోజు ఒక్కరోజు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని కూడా చెప్పింది. అవి చూసుకున్నట్లయితే సంగారెడ్డి, వికారాబాద్లో, అలాగే మహబూబ్ నగర్, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లా, వనపర్తి, నాగర్ కర్నూలు, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల్లో అక్కడక్కడ కూడా ఈరోజు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. అలాగే రాగల 5 రోజుల్లో కూడా 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే జిల్లాలతో పాటు సగటున 41 నుంచి 45 డిగ్రీలు రాష్ట్ర వ్యాప్తంగా, అలాగే హైదరాబాద్ నగరంలో మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో కూడా అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యి ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని చెప్పింది. మరోవైపు ఈ నెల 26న అండమాన్ నికోబార్ దీవుల మీదుగా ఋతుపవనాలు ప్రారంభమై అలాగే కేరళను తాకి, కేరళ తర్వాత 26 తర్వాత 4 రోజుల నుంచి +- మన రాష్ట్రానికి కూడా ఋతుపవనాలు ప్రారంభమయ్యే అవకాశం ఉండడంతో వర్షాలు పడే సూచన కూడా ఉంటుందని చెప్తుంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం 45 నుంచి 46 డిగ్రీలు అధిక ఉష్ణోగ్రతలు జిల్లాల్లో నమోదవడం, సగటున 41 నుంచి 45 డిగ్రీలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు నమోదవడంతో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ప్రజలందరూ కూడా ఉక్కబోతకు, వడగాల్పులకు కూడా తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ఎవరైనా అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు బయటికి వెళ్ళాలనుకుంటే వాటర్ బాటిల్ కావచ్చు, మజ్జిగ, అలాగే నిమ్మరసాలు పట్టుకుని వెళ్ళాలని, అలాగే వదులుగా ఉన్న దుస్తులను వేసుకోవాలని ఇప్పటికే డాక్టర్లు అయితే ప్రజలకు సూచనలు చేస్తున్నారు. అయితే ఈ మే నెలలో కూడా దాదాపుగా 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే ఛాన్స్ ఉండే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం చెబుతుంది. మరోవైపు 26 నాటికి అండమాన్ నికోబార్ దీవుల మీదుగా కేరళను తాకి తర్వాత మన రాష్ట్రానికి ఈ ఋతుపవనాలు రాక ప్రారంభమవుతుందని కూడా చెబుతుంది. ఇప్పటి వరకు కూడా వాతావరణ శాఖ ఇచ్చిన అలర్ట్లు, అలాగే రాష్ట్రంలో నమోదవుతున్న అధిక ఉష్ణోగ్రతలు, వేడి గాలులకు సంబంధించి తాజా సమాచారం.